హలో హాల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో మీకు మంచి హోమ్ మేడ్ పవర్ఫుల్ ఫెర్టిలైజర్ని అయితే చూపించబోతున్నానండి. ఈ ఫెర్టిలైజర్ ఏంటి, ఎట్లా ఇవ్వాలి, మన మొక్కలకి ఎప్పుడు ఇవ్వాలి, ఇంకా దీన్ని ఎలా తయారు చేసుకోవాలనేది అయితే మీకు వివరంగా ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మందారం మొగ్గలు పండుబారి రాలిపోతూ ఉంటాయి కదండి, దానికి గల కారణాలు అయితే కొన్ని ఉంటాయి. ఎందుకు మొగ్గలు రాలిపోతూ ఉంటాయంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి వాటర్ ఎక్కువ అయినా తక్కువ అయినా రాలిపోతూ ఉంటాయండి. ఏ సీజన్లో అయినా కుండీలో మట్టి తేమ శాతం చూసుకుంటూ మనం వాటరింగ్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి ఎంత బాగా ఫ్లవరింగ్ వచ్చిందో, ఎంత బాగా అంటే బర్డ్స్ కూడా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఎంత బాగా వచ్చాయో అండి. ఒక్క స్టెమ్మే అండి, దానికి ఉన్న ప్రతి స్టెమ్ కూడా బర్డ్స్ అయితే అలాగే ఉన్నాయండి. నాకైతే చెట్టు ఇలా పెరిగిపోతూ ఉంది, కానీ కనీసం టిప్ కట్ చేయడానికి కూడా అవ్వట్లేదండి. అంత బాగా ఫ్లవరింగ్ అయితే వస్తుంది. అయితే సెకండ్, ఇది పోషకాల లోపం వల్ల కూడా అవుతుందండి. అంటే కరెక్ట్గా పోషకాలు టైంకు అందించకుంటే మనకు ఫ్లవరింగ్ అనేది సరిగా రాదు. వచ్చినా కూడా మనకు మొగ్గలు పండిబారిపోయి రాలిపోతూ ఉంటాయండి. థర్డ్ వన్ వచ్చేసి పెస్ట్ అండి. పెస్ట్ వల్ల కూడా మొగ్గలు రాలిపోతూ ఉంటాయండి. మిల్లీ బగ్స్, ఆపిడ్స్ పట్టడం వల్ల మనకి ఆ మొగ్గకు ఇంకా స్టెమ్కు ఉన్న మొత్తం లోపల ఉన్న రసాన్ని అంతా పీల్చేస్తాయండి. సో అలా పీల్చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మొక్కకున్న బలం అంతా కూడా పోయి మొగ్గలు పండుబారి రాలిపోతూ ఉంటాయండి. అయితే మనం ఇప్పుడు ఫెర్టిలైజర్ అయితే ఏంటో చూద్దామండి. ఇక్కడ చూస్తున్నవి అయితే బియ్యం కడిగిన వాటర్ అండి. ఈ బియ్యం కడిగిన వాటర్లో వెల్లుల్లి పొట్టండి. ఇదైతే మనం వెల్లుల్లి ఒలుచుకున్న తర్వాత వస్తుంది కదండి, మొత్తం ఆ పై పొట్టు మాత్రమే మనము ఒక హ్యాండ్ఫుల్ వేసేస్తున్నానండి. చూస్తున్నారు కదా, దాన్ని మొత్తం మన ఆ వాటర్లో కలిసే విధంగా, అంటే పొట్టు కదండి పైన ఉండిపోతుంది. మనం అలా అన్నేస్తే, మనం జస్ట్ వేసి అనడం వల్లనే చూస్తున్నారు కదా దీంట్లో ఉన్న ఘాటు, ఇంకా మంచి ఫెర్టిలైజ్ అంటే దాంట్లో ఉన్న పోషకాలు అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఫ్రెష్ టీ పౌడర్ అండి. ఒక 2 స్పూన్లు అయితే తీసుకుంటున్నాను. ఈ 2 స్పూన్లు తీసుకున్నాను కదండి. ఇప్పుడు ఇది కూడా ఆ వాటర్లో కలిపేసేయండి, మొత్తం కలిసే విధంగా. దీనికి మూత పెట్టేసి ఒక 1 డే పక్కకు పెట్టేసేయండి. ఒక రోజంతా ఫర్మెంట్ చేయడం వల్ల మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే రెడీ అయిపోతుంది. అయితే నేను ఇప్పుడు మీకు చూపించడం కోసం అయితే ఎలా చేసుకోవాలనేది అయితే మీకు చూపించడం కోసం చేసింది. ఆల్రెడీ ఇక్కడ నేను రెడీ చేసుకున్నాను, 1 డే అవుతుందండి. చూసారు కదా కలరు ఎంత బాగా వచ్చేసిందో. మనకి టీ పౌడర్ వేసాం కదండి, ఆ టీ పౌడరు ఇంకా ఈ వెల్లుల్లిలో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా మనకి ఆ వాటర్లోకి వచ్చేసాయండి. ఇప్పుడు దీన్నైతే మనము స్ట్రెయిన్ చేసుకోవాలండి, మొత్తము కూడా ఫిల్టర్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా ఫిల్టర్ చేసేసుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఈ వెల్లుల్లి పొట్టుని ఇప్పుడే పడేయొద్దండి, ఎందుకంటే ఇంకా కూడా దీంట్లో నుంచి మనకి ఫెర్టిలైజర్ అనేది వస్తుందండి. దీన్ని ఇంకొకసారి మళ్ళీ వాటర్ వేసేసి ఇంకొకసారి వాడుకోవడానికి అయితే ఉంచుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి 1 లీటర్ ఫెర్టిలైజర్ అయితే రెడీ అయింది కదా, దీన్ని 1:2 రేషియోలో అయితే కలుపుకోవచ్చండి. అంటే లీటర్ వాటర్కి ఇంకొక 2 లీటర్ల వాటర్ని అయితే యాడ్ చేసేసుకుంటాను. ఇది 4 లీటర్స్ వాటర్ అండి, అందులో నుంచి సగం అయితే వాటర్ యాడ్ చేశాను. కొద్దిగా అటు ఇటు అంటే కొద్దిగా ఎక్కువైనా పర్లేదు, కొద్దిగా తక్కువైనా పర్లేదండి. ఇలాగా మనము ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే అండి, మొక్క మొదట్లో అయితే ఖచ్చితంగా మట్టిని లూజ్ చేసేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మట్టి అనేది ఎప్పుడు కూడా ఇలా గుల్లగా ఉండాలి.
ఇలా ఉంటేనే మన మొక్కల రూట్స్ ఏరియేషన్ బాగా ఉండి మొక్క గ్రోత్ అనేది బాగుంటుందండి. కానీ మొత్తము మట్టి ముద్దగా ఉండి మనకి ఎప్పుడు కూడా వాటరింగ్ అలానే ఉంటే రూట్ రాట్ అనేది అయితే వస్తుందండి. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, జస్ట్ చేతితో అంటేనే ఎంత బాగా వచ్చేస్తుందో అలా ఉండాలండి మట్టి ఎప్పుడు కూడా. ఇప్పుడు దీన్ని మొక్క మొదట్లో ఇచ్చేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా. అయితే ఈ బియ్యం కడిగిన వాటర్ని మట్టిని సారవంతం చేస్తాయండి. టీ పొడిలో నైట్రోజన్ ఉంటుంది, వెల్లుల్లి పొట్టులో పొటాషియం ఉంటుంది. ఇది పువ్వులు మొగ్గలు రాలిపోకుండా ఉంటాయి, పువ్వులు విచ్చుకోవడానికి అయితే సహాయపడతాయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.